రైట్. ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్ పలు జిల్లాలకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఇందులో పాలు భాగస్వాములైనటువంటి పరిస్థితి కనబడుతోంది. సిసిఎస్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక ఖమ్మం జిల్లాలో ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే సిసిఎస్ పోలీసులు గత ఏడాది 2023 ఏప్రిల్లో ఖమ్మం పట్టణంలో దాదాపు 9 ప్రైవేట్ ఆసుపత్రులు, దాంతో పాటుగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఒక ఆసుపత్రిపై కూడా సిసిఎస్ పోలీసులు సోదాలు చేసిన పరిస్థితి ఉంది. వీటి మీద కూడా సీఎంఆర్ఎఫ్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన దరఖాస్తులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖమ్మం పట్టణంలోని మొత్తం ఖమ్మం జిల్లాలో 10 హాస్పిటల్లో కూడా చికిత్స పొందినట్టుగా పేషెంట్ల పేరుతో ఆసుపత్రుల యాజమాన్యాలు, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది గోల్మాల్ కు తెరలేపినట్టు కూడా తెలిసింది. దీనిపై కూడా సుమారు హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ 4 ఉమ్మడి జిల్లాలతో మొత్తంగా 500 సీఎంఆర్ఎఫ్ నిధులు 500 మంది పేరుతో 500 మంది పేషెంట్ల పేరుతో నిధుల దుర్వినియోగానికి కూడా పాల్పడినట్టు తెలిసింది. దీనికి సంబంధించి సెక్రటరియట్ లో సీఎంఆర్ఎఫ్ విభాగంలో, రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి ఈ ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కూడా సుమారు 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 28 హాస్పిటల్ పై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 10 హాస్పిటల్లో ఉండడం దీంట్లో గమనార్హం అని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా పరిధిలోని 10 హాస్పిటల్ పరిధిలో ఇప్పటికే దాదాపు గత ఏడాది నుంచి ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సుమారు ఈ 10 హాస్పిటల్లో 4 హాస్పిటల్ ఇప్పటికే మూతబడిన పరిస్థితి కనబడుతుంది. మరో 6 హాస్పిటళ్లపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై కూడా పోలీసులు నిశ్చితంగా కూడా గమనిస్తున్న పరిస్థితి. మరోపక్క ఈ ఖమ్మం జిల్లా కేంద్రంలో శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ తో పాటు శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్ తో పాటు బోనకల్లు మండల కేంద్రంలో ప్రైవేటు వైద్య సేవలు నిర్వహిస్తున్న మెగాశ్రీ హాస్పిటల్లో కూడా సంబంధించిన సుమారు దాదాపు 100కు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అప్లికేషన్ల ద్వారా మాత్రానికి నిధులు కొలగొట్టినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై కూడా డిఎస్ఎన్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు వీళ్ళందరూ కూడా కేసులు నమోదు. ఇప్పటికే కొంతమందిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఖమ్మం జిల్లా సంబంధించిన ఈ 10 హాస్పిటల్ సంబంధించి ఇప్పుడు సుమారుగా దీంట్లో 4 హాస్పిటల్స్ కూడా ఇప్పటికే గతంలోనే కొన్ని నెలల క్రితం మూతబడిన పరిస్థితిని వారి మీద కూడా కేసులు నమోదైనప్పటికీ మాత్రం ఆ యాజమాన్యాలు, ఆ సిబ్బంది పనిచేసిన సందర్భంలో వీరంతా కలిసి గోల్మాల్ కు తెరలేపినట్టుగా తెలుస్తుంది. మొత్తం దాదాపుగా దీంట్లో ఖమ్మం జిల్లాలోని 10 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మామూలు హాస్పిటల్స్ మొత్తం కలిపి 10 హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, యాజమాన్యాలు మొత్తం కలిపి దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా ఇక్కడ సంబంధించి నిధులు కూడా దుర్వినియోగం చేసి వాళ్ళ సొంతానికి వాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా సిఐడి పోలీసులతో పాటు ఖమ్మం జిల్లా డిఎంఎన్హెచ్ అధికారులు, దాంతో పాటుగా ఖమ్మం సూపరింటెండెంట్ కమిషనర్ సునీల్ తో పాటు ఒక కమిటీ ఫామ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గతంలోనే వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వివరాలు కూడా తీసుకున్నారు. ఎవరెవరు పేషెంట్లు, ఏ పేషెంట్ కి ఎంత మేర పేషెంట్ పేరుతో నకిలీ బిల్లులు సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా దుర్వినియోగం పాల్పడ్డన్న విషయంపై కూడా పూర్తి సమాచారం తెలియాలంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత కూడా ప్రతి జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న 10 హాస్పిటల్తో పాటు మిగతా హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో, మహబూబాద్ జిల్లాలో ఆసుపత్రులు ఎంత మేర దోపిడీకి గురి చేశారనే పై కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరించింది. గత ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో వచ్చిన అప్లికేషన్లపై కూడా నిశ్చితంగా పరిశీలించినప్పటికీ కొంత బ్యాక్ డోర్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికి సహకారం అందించినట్టు కూడా తెలుస్తుంది. అంటే సెక్రటరీలో పనిచేసిన కొన్ని విభాగాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండటం కారణంగానే సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ అయ్యే ఏకంగా నేరుగా ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసుకుంటారో వాళ్ళ కన్జ్యూమర్ కి సంబంధించిన, అంటే పేషెంట్ కు వెళ్లాల్సిన చెక్కులు కాస్త ఈ హాస్పిటల్ పేర్లతో హాస్పిటల్కి వెళ్ళటం, దీనిపై కూడా పూర్తిగా దుస్సారించి వీటన్నిటి కూడా కట్టడి చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. మరోపక్క ఇప్పటికే సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసుపై కూడా పూర్తిగా ఈ 10 హాస్పిటల్ యాజమాన్యాలు, సిబ్బంది, డాక్టర్లపై కూడా కేసు నమోదు చేసి వీళ్ళందరినీ జైల్లో పంపించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.